దింపి చంపాను. రాడ్లతో కొట్టి తల మీద బ్లడ్ మొత్తం పట్టి రోడ్డు మీద పోసి మా డాడీని చంపేసినారు. మా మమ్మీ కొట్టినాను, రోల్ గుంటుతో నేనే కొట్టేసినాను. ఒప్పుకునింది. రోల్ గుంటుతో నేనే కొట్టి చంపి నేను మళ్ళా రెడ్డప్ప నాయక్ నేను ఫోన్ చేసినాను. మళ్ళీ వచ్చినాడు, మేము వేసుకొని బండిలో వేసుకొని. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నారమాకులపల్లె తండాకు చెందిన చిన్న బుడ్డానాయక్ మృతి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ ఘటనను కేవలం ఒక రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ మృతుడి కొడుకు, కుటుంబ సభ్యులు, తండావాసులు దీని వెనుక దారుణమైన హత్య కోణం ఉందని ఆరోపిస్తూ న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అలాగే తన తల్లికి వేరొక వ్యక్తిని ఉన్న అక్రమ సంబంధాన్ని స్వయంగా కొడుకే బయటపెట్టడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మా ఊరి పేరు నారమాకుల తండా. మా అమ్మ రోజు ఎవరికి మెసేజ్ పంపి రోజు మెసేజ్లు పంపుతానే ఉంటుంది. మా డాడీ విచిత్ర హింసలు పెడుతుంది. మా డాడీ అన్ని మాకు చూసుకుంటాడు. మా అమ్మ ఏం చూసుకోదు. అక్కడ సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకుంటా ఉంటది. ప్రతి ఒక్క రోజు పోతానే ఉంటది. మా డాడీ మాకు కావాల్సింది మొత్తం తీసుకొస్తాడు. మాకు ఏమని చెప్పిందంటే మా మమ్మీ, మీ డాడీ ఏం తేలేదు, స్టేషన్ గడపాలి, నేను స్టేషన్కి వెళ్ళిపోతా కదా చెప్పింది. మీ డాడీ ఏం కొనిచ్చలేదు, నేను అన్ని చూసుకున్నాను, డబ్బులు ఇస్తేనే ఏమైనా తీసుకొస్తాడు, లేకపోతే లేదు అని చెప్పింది. లేదు చెప్పండి ఎట్లా అని చెప్పింది మా మమ్మీ. సరే మమ్మీ అని చెప్పినా. మా మమ్మీ మంచిదని మేము కూడా చెప్దాం అనుకున్నాం. మా మమ్మీ చెడ్డగా చేసేసరికి ఈసారి జరిగిందంతా చెప్తున్నాము. మా మమ్మీ నైట్ లోనే నేను వాష్రూమ్ కిందకి వచ్చినాను. నేను మా మమ్మీ ఎవరితో మెసేజ్ పంపుతుంది. మా డాడీ చూసినాడు, అయినా ఏమల్లా మా డాడీని కొట్టి చంపేసి జైలుకి పోయినారు. రెడ్డప్ప వాళ్ళంతా కలిసినారు. మేము స్టేషన్ పోయి నేను మా పెద్దనాన్న పైకి పోయి కిందకి వస్తా అన్నప్పుడు అటు చూసినాడు. అటు చూసి నా వైపు నవ్వినాడు. నాకేం భయం వేలా. మళ్ళా బయటికి వచ్చినాక వాళ్ళ కొడుకు చెప్పినారంట. ఏమని చెప్పినారంటే, వాళ్ళ కొడుకు బాబా నేను చంపేస్తాను రా బాబా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, ఇప్పుడే నాకు నీ మీద అతి రాసి నేను చచ్చిపోతా అని చెప్పిందంట మా మమ్మీ. సరేలే, ఆయన అక్కడ సంబంధం ఉన్న వాళ్ళైనా వచ్చి ఏమైనా చచ్చిపోతే నా మీద వస్తుందని చెప్పి భయపడి పోయి తీసుకెళ్ళిపోయినారు. ఇంటికాని తీసుకుపోయి బండిలో తీసుకెళ్ళి కొట్టి చంపేసినారు. ఆడ బ్లడ్ మొత్తం కారిపోయింది. ఆడపోయి ఇసుక ఆ ట్రాక్టరీలో పోయి ఇసుక మొత్తం ఆడ పెట్టే ఇది కింద పోసేసినారు ఇసుక మొత్తం. మా డాడీని చెప్పి స్క్రూ బ్రెయిన్లు దింపి చంపాను. రాడ్లతో కొట్టి తల మీద బ్లడ్ మొత్తం పట్టి రోడ్డు మీద పోసి మా డాడీని చంపేసినారు మా మమ్మీ. అందుకని ఉరి శిక్ష చేయాలి, ఇద్దరికి ఉరి శిక్ష చేయాలని కోరుకుంటున్నాను. అంతే. చిన్న బుడ్డానాయక్ భార్యకు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బుడ్డానాయక్కు తెలియడంతో ఆయన తన భార్యను అలాగే సదరు వ్యక్తిని తీవ్రంగా మందలించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కక్షతోనే భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం బుడ్డానాయక్ను హతమార్చారని ఆయన కొడుకు ఆరోపిస్తున్నాడు. అలా పిల్లోడు చనిపోయిన పిల్లోడు అదే అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళు ఎవరెవరు చంపినారో ఏమో తెలీదు. ఇంటికాడే నేను చంపేసినాను, రోల్ గుండుతో నేను కొట్టి చంపినాను. మళ్ళా దుప్పిట్లో చుట్టుకొని ఎత్తుకొని బండిలో వేసుకొని నేను వచ్చినానని నేను ఇంకొక వాళ్ళ అక్కడ సంబంధం ఉండేవాడు ఎత్తుకొని మేము ఇద్దరే ఎత్తుకొని వచ్చి రోడ్లో వేసేసినాం. మేము వేసేసి మళ్ళీ వెళ్ళిపోయినామని చెప్తా ఉంది. నిన్న మేము మాకు అదే స్టేషన్ కాడికి మమ్మల్ని పిలిపించి సిఎస్ఆర్ మీరు రాండి చెప్తాము, ఏమో చెప్తా ఉంది, ఏమో మీకు చెప్తుందంట రండి అని చెప్పింది. మాకు పిలిపించి సిఎస్ఆర్ ఆయన దగ్గర మాకు తిట్టించినాడు. కానీ ఏం చెప్పింది? అదే నేను కొట్టినాను, రోల్ గుంటుతో నేనే కొట్టేసినాను. ఒప్పుకునింది. రోల్ గుంటుతో నేనే కొట్టి చంపి నేను మళ్ళా రెడ్డప్ప నాయక్ నేను ఫోన్ చేసినాను. మళ్ళీ వచ్చినాడు, మేము వేసుకొని బండిలో ఎత్తుకొని వేరే వాళ్ళ బండి, అది బండి బిగాలు కానీ లేదు వాళ్ళ దగ్గర. బండి బిగాలు కానీ దొరికి 2 నెలలు అట్లా అయిపోతా ఉందంట. బండి బిగా కోసం మేము గలాట్ చేసుకున్నాం. మా ఇంటికి నేను అడిగినాను, ఈ బీగాలు ఎవరిది, ఎందుకు ఇంట్లో ఎత్తుకొచ్చి పెట్టినామని నేను అడిగినాను. ఆ బీగాల కోసం కానీ మేము గలాట్ చేసుకున్నాం ఇంట్లో.
గలాట్ చేసుకున్నాము. మళ్ళీ బీగాలు ఎత్తుకొని వాళ్ళు ఆ బండి బీగాలు అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆ బండి గుడి వెనకాల వాళ్ళు పెట్టింటే ఏరే వాళ్ళు ఆ బండి ఎత్తుకొని వచ్చేసింది. నేనే ఎత్తుకొని వచ్చినాను అని ఇంటి ముందు పెట్టి మళ్ళా ఇంటి ముందు నేను పెట్టలేదు, పక్కన పెట్టి నేను వేసుకొని వచ్చినాను అట్లా అని మళ్ళీ చెప్తా ఉంది. అట్లా చెప్పి మళ్ళీ నాకు కోపం వచ్చింటే ఒక మాట నేను అనింటే మళ్ళీ నాకే తిడతా ఉంది. సీఏ కానీ ఒక మాట కానీ అనలే ఆయనకి. నువ్వే తప్పు చేసి చంపేసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎందుకు తిడతా ఉండవని ఒక మాట కానీ చెప్పాలా సీఏ సార్. మాకే దబాయించి మళ్ళీ మాకు కిందకి పంపించేసినారు సీఏ సార్. ఆ సీఏ సార్ మాకు వద్దు, మాకు న్యాయం చేయాలి. మాకు ఒప్పుకునింది విన్నాం మేము. ఏమనలే ఈ మాట మీరు వినండి అని అట్లా చెప్తా ఉన్నారు సీఏ సార్. ఆ సీఏ సార్ మాకు వద్దు, ఆ కేసు మాకు వాపసు ఇస్తే లేకపోతే ఏరే వాళ్ళకి చేతికిస్తాం మేము. నిందితులు బుడ్డా నాయక్ను దారుణంగా చంపి ఆ తర్వాత ఆ నిజాన్ని దాచడానికి, అలాగే చట్టం నుంచి తప్పించుకోవడానికి దానిని ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న మదనపల్లె రూరల్ పోలీసులు తీరుపై బుడ్డా నాయక్ కొడుకు, కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అసలైన హత్య ఉదంతాన్ని కేవలం రోడ్డు ప్రమాద కేసుగా మార్చడానికి చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈరోజు ఏదైతే మా తాండా ప్రజలు అక్కడ ఉన్న బుడ్డా నాయక్కి చాలా దారుణంగా చంపడం జరిగింది. దాని పట్ల బాధపడి కుటుంబ సభ్యులు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో వీళ్ళకు ప్రజలుగా గుర్తించకుండా, బాధితులుగా గుర్తించకుండా పోలీస్ బెత్తం చూపించడం, పోలీస్ వాళ్ళు అమర్యాదగా మాట్లాడడం సమంజసం కాదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి ఈరోజు రాష్ట్రానికి. ఎక్కడ వెళ్తే కూడా చాలా బాధ్యతగా అందరికి దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారి ఎవరికి కూడా ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ అతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్పీ గారి దగ్గర ఉన్నాయి, డిఎస్పీ గారు 2-3 ఇష్యూస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు తప్పకుండా నేను నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఎప్పుడే లెటర్ రాస్తాను. నేను లెటర్ రాసి అతన్ని ఫస్ట్ సస్పెండ్ చేసి అతని పైన ఎంక్వైరీ చేపించేలా ఏదైతే ఈ మర్డర్ జరిగిందో, ఎలా జరిగింది, ఇది ఎవరెవరు ఉన్నారో, ఇది అందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా జైలుకి పంపించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి వాళ్ళకు త్వరగా శిక్ష పడేట్టుగా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తాండా ప్రజలు పూర్తిగా వెనుకబాటుతనానికి గురైన ప్రజలు. వీళ్లకు న్యాయం చేయకపోతే ఎవరు చేయాలి? ఆ విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తారు. తమ తండ్రి మరణానికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుడ్డా నాయక్ కొడుకు, కుటుంబ సభ్యులు, నారమాకుల తండా వాసులు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. బ్రెయిన్లు దింపి చంపాను, రాడ్లతో కొట్టి తల మీద బ్లడ్ మొత్తం పట్టి రోడ్డు మీద పోసి మా డాడీని చంపేసినారు. మా మమ్మీ కొట్టినాను, రోల్ గుంటతో నేనే కొట్టేసినాను. ఒప్పుకునింది. రోల్ గుంటతో నేనే కొట్టి చంపి నేను మళ్ళా రెడ్డప్ప నాయక్ నేను ఫోన్ చేసినాను. మళ్ళీ వచ్చినాడు.